గుమ్మగుమ్మలాడే గుత్తి వంకాయ రెసిపీ చూసేద్దామా? దీనికోసం ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని జీడిపప్పు, కొబ్బరి, పట్టా, లవంగం, సోంపు వేసి వేయించుకొని ఆనియన్స్, టమాటో కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఇది కొంచెం మగ్గాక కారము, పసుపు, కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను నేను ఇక్కడ. వేసుకొని బాగా కలిపేసి చల్లార్చి గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఆయిల్లో వేసుకొని పసుపు, కారం, కొంచెం జీలకర్ర పొడి, గరం మసాలా వేసుకొని కొంచెం ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఇది కొంచెం దగ్గర పడే వరకు వేయించుకొని కట్ చేసుకున్న వంకాయ ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత వాటర్ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకొని కర్రీకి కావాల్సినంత వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత కొత్తిమీర, కసూరి మేతితో ఫ్లేవర్ కోసం లాస్ట్లో యాడ్ చేసేసుకొని దించేసుకోవడమే. చాలా క్విక్ అండ్ ఈజీగా అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. రెగ్యులర్గా కాకుండా ఇలా చేసుకుంటే పొద్దున్నలో ఈజీగా క్విక్గా అయిపోతుంది. అండ్ అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.